పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ బైపోల్లో తీవ్ర ఉద్రిక్తత నడుస్తోంది. పోలింగ్ బూత్ లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఏమి కాల్చి పడేస్తా నా కొడక, ఏమనుకుంటున్నావు? ఇక్కడ నువ్వు తాగి మాట్లాడొచ్చు, ఇక్కడ ఉన్నది యూనిఫామ్ అంటూ డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ బైపోల్ తీవ్ర ఉద్రిక్తత నడుస్తోంది. పోలింగ్ బూత్ లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఏమి కాల్చి పాడేస్తా నా కొడక, ఏమనుకుంటున్నావు? ఇక్కడ నువ్వు తాగి మాట్లాడొచ్చు, ఇక్కడ ఉన్నది యూనిఫామ్ అంటూ కూడా డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ బైపోల్లో తీవ్ర ఉద్రిక్తత నడుస్తోందని చెప్పాలి. ఇటు పోలింగ్ బూత్ లోకి చొరపడే ప్రయత్నం చేస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో డీఎస్పీ మురళీ నాయక్ వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏమి కాల్చి పాడేస్తా నా కొడక, ఏమనుకుంటున్నావు? ఇక్కడ నువ్వు తాగి మాట్లాడొచ్చు, కానీ ఇక్కడ ఉన్నది యూనిఫామ్ అంటూ కూడా డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ బైపోల్లో తీవ్ర ఉద్రిక్తత నడుస్తోంది. పోలింగ్ బూత్ లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాయకులని కూడా అడ్డుకునే క్రమంలో డీఎస్పీ మురళీ నాయక్ అయితే వార్నింగ్ ఇచ్చిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని కడప నుంచి మా ప్రతినిధి శివ లైవ్ తో అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు వైసీపీ నాయకులకైతే డీఎస్పీ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. సో మొత్తంగా ఆయన తీరుని ఎలా చూడాలంటారు? ప్రసన్న, పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈరోజు ఉదయం ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు పోలీసులు ఈరోజు ఉదయం ముందస్తు నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి కూడా అవినాష్ అదుపులోకి తీసుకుని ఇక్కడి నుంచి పులివెందుల నుంచి ఎర్రగుంట్ల ప్రాంతాన్ని తరలించారు. అయితే ఈ సమయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు ఆ కాన్వాయ్ను అడ్డగించి అవినాష్ రెడ్డిని దాన్ని తీసుకుని వాళ్ళంతా ర్యాలీగా నిర్వహించారు. ఎర్రగుంట్లకు సంబంధించి నిడిజివి గ్రామం నుంచి కూడా ఎర్రగుంట్ల వరకు ర్యాలీగా వచ్చి ఎర్రగుంట్ల
కూడలి వద్ద మాత్రం వాళ్ళు భారీగా ధర్నా నిర్వహించారు. దీనిపై కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను వేధిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఓటింగ్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా భారీగా నిరసన వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడో పోలీసులు కస్టడీ నుంచి తప్పించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రావడంతో మరోసారి పోలీసులు పార్టీ కార్యాలయం చేరుకున్నారు. ఎవరైతే రాయలసీమ రేంజ్ డీఐజీకి కొయ్య ప్రవీణ్తో పాటు పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్తో పాటు కడప ఎస్పీ వీళ్ళంతా పోలీసు ఎంపీ కార్యాలయం రావడంతో ఒక్కసారిగా ఇక్కడ సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇదే కార్యాలయంలో చేరుకున్నారు. సో ఈ ఘటనలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యకర్తలు వేధిస్తున్నారంటూ కూడా డిఎస్పీతో కార్యకర్తలు ఒకసారి వాగ్వాదం చేయడంతో డిఎస్పీ మాత్రం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు మాత్రం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎవరితో మాడుతున్నావో తెలుసా, కాగితో మాడుతున్నావు, తాగి మాడితే కాల్చి పడేస్తా అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. సో ఇది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఒక పోలీసులతో వివరించడం తీరు ఇది కాదంటూ కూడా ముందు హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా కార్యకర్తలు ఎలాంటి వినిపించుకోకుండా పోలీసుల తీరును నిరసిస్తూ పోలీసులు డౌన్ అంటూ కూడా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాత్రం పులివెందుల డీఎస్పీ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తాగి మాడితే కాల్చి పడేస్తంటూ కూడా ఆయన హెచ్చరించారు. ప్రసన్న అయితే శివ, ఇటు చూసుకుంటే ఇటు డిఎస్పీ ఈ విధంగా మాస్ వార్నింగ్ ఇస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు? దీనికి సంబంధించి అటు పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా? అంటే ఈ విధంగా అంటే కాకి వేసుకుని ఉంటే బెదిరిస్తున్నారని అనుకోవాలంటారా ఆయన మాటల్ని బట్టి చూస్తే? ఎస్ ప్రసన్న, ఈ ఘటన చూస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి అయితే మాత్రం వాళ్ళు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. ప్రివెంటివ్ కస్టడీలో ఉన్న సమయంలో మీరు అక్కడ వెళ్ళకూడదు, మీరు సాయంత్రం 5 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి దీనికి సంబంధించి ఫార్మాలిటీ ఫిల్ చేసి 5 గంటల తర్వాత మీరు ఎలాగైనా ఉండొచ్చు అంటూ కూడా చెప్పడానికి పోలీసులంతా కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఈ సంబంధంగా ఈ సందర్భంలో పార్టీ కార్యకర్తలు పోలీసులు డౌన్ ఉంటే నినాదాలు చేయడం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోనే డిఎస్పీ ఒకసారిగా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. పోలీసులతో మాడుతున్నావు, ఎవరితో మాడుతున్నావో తెలుసా, ఈ కాగితో మాడుతున్నావు, తాగి మాట్లాడుతున్నావు, ఎక్కువ మాడితే కాల్చి పడేస్తారని చెప్పడం ఇది కేవలం ఒక పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాద నేపథ్యంలో ఇలాంటి మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రసన్న అయితే శివ, అసలు అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. అక్కడ మనకి విజువల్స్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఏ సందర్భంలో డిఎస్పీ ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనుకోవచ్చు? ఎస్ ప్రసన్న, ఎంపీ అవినాష్ రెడ్డికి అయితే వీళ్ళు కేవలం మాట్లాడడానికి వచ్చారు. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి ఉదయాన్నే ప్రివెంటివ్ కస్టడీ నోటీసులు ఇచ్చాం. ఆయన సాయంత్రం 5 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ కస్టడీలో ఉండాలి. సాయంత్రం 5 గంటలు పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన గృహానికి వెళ్ళొచ్చని చెప్పారు. అయినప్పటికీ కూడా ఎర్రగుంట్ల ప్రాంతంలో మాత్రం అవినాష్ రెడ్డి ఏదైతే కాన్వాయ్ పోలీసులు వెళ్తున్నారో ఆ కాన్వాయ్ని అడ్డుకున్నారు, అవినాష్ రెడ్డి లాక్కెళ్లారు. సో అక్కడ ఒకసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుకోవడం, వాళ్ళు అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించడం, అక్కడి నుంచి ఎర్రగుంటలో ఒక ధర్నా నిర్వహించడం. సో ఈ నేపథ్యంలో ఇది పోలీసు నిబంధనలకు విరుద్ధం. మీరు ఎప్పుడైతే ముందస్తు కస్టడీలో ఉన్నారో తప్పకుండా సాయంత్రం పులివెందులో పోలింగ్ జరుగుతుంది, మీరు స్థానికంగా ఉండడానికి అవకాశం లేదు. సో కాబట్టి మీరు సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా పోలీస్ కస్టడీలో ఉండాలి. ఇది లా అండ్ ఆర్డర్ కోసమే ఇలాంటి చర్యలు చేపడుతున్నామంటూ కూడా పోలీసు తెలిపారు. అయినప్పటికీ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ఎర్రగుంట్ల నుంచి పులివెందులు చేరుకొని తన పార్టీ కార్యాలయానికి రావడం, ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యాలయానికి చేరుకోవడం. సో మీరు 5 గంటల వరకు ఖచ్చితంగా మీకు పోలీస్ కస్టడీలో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ ముగిసే వరకు ఉండాలని పోలీసులు సైతం డిఐజీ కడప ఎస్పీతో పాటు డిఎస్పీ వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే కార్యకర్తలంతా కలిసి ఇక్కడ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, పోలీసులు డౌన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక కార్యకర్త డిఎస్పీని సైతం తను తీవ్రంగా మాట్లాడడంతో ఈ సందర్భంలోనే డిఎస్పీ కాల్చి పడేస్తాను, కాకితో మాడుతున్నావు, అది తాగి మాడుతున్నావు అంటూ కూడా హెచ్చరించారు. ప్రసన్న రైట్, థ్యాంక్ యూ శివ. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు ఒంటిమిట్టలోని పులివెందల జడ్పీటీసీ బైపోల్లో అయితే తీవ్ర ఉద్రిక్తత నడుమ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇటు పోలీసులు ఎంపీకి నోటీసులు ఇచ్చేందుకు కూడా వెళ్లడంతో అక్కడ వైసీపీ నేతలు పోలీసులు డౌన్ అంటూ కూడా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా కూడా అక్కడ పోలీసులు అయితే అక్కడ పరిస్థితిని సద్దుమణిగించేందుకు కూడా ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో కూడా డిఎస్పీ మురళీ నాయక్ అయితే వాళ్ళకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏమీ కాల్చి పాడేస్తా నా కొడక, ఏమనుకుంటున్నావు, ఇక్కడ నువ్వు తాగి మాట్లాడొచ్చు కానీ ఇక్కడ ఉన్నది యూనిఫామ్ అంటూ కూడా డిఎస్పీ వార్నింగ్ ఇవ్వడం, ఇదంతా కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఆయన మాస్ వార్నింగ్ ఇవ్వడంతో కూడా అక్కడ వైసీపీ నాయకులంతా కూడా ఒకసారిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు.